ఈ నెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో నిర్వహించబోయే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. సచివాలయంలో వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రతినిధులతో భేటీ అయ్యారు. కైట్ ప్లేయర్స్ రకరకాల పతంగులు చూసిన ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మనకి పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే గాలిపటాల పండుగ ఏర్పాట్లపై చర్చించారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి లోటుపాటు లేకుండా ఘనమైన ఆతిథ్యం ఇవ్వాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పంటలు ఇంటికి వస్తున్న సందర్భంలో ఈ యొక్క పండుగ నిర్వహించుకుంటా ఉంటారు. నేను చిన్నప్పుడు అందరూ గాలిపటలు ఎగరేసినాం, పిల్లలు కూడా ఎగరేస్తారు. అంటే మన యొక్క సంస్కృతి, సాంప్రదాయము, పండుగలు, కళలు ఇవన్నీ కూడా మళ్ళీ మరుగున పడకుండా జప్తి చేసుకోవడం కోసం ఒకటి. రెండవది, హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ, అన్ని వర్గాల వాళ్ళు యావత్ రాష్ట్రానికి తెలుగు మాట్లాడే వాళ్ళు కాదు, అందరికీ కూడా ఎక్కడ ఉన్నా ఈ సమాచారంలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ ఇందులో వంట యొక్క స్వీట్స్ కూడా అంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి వాళ్ళ యొక్క సంస్కృతిని బట్టి, సాంప్రదాయం బట్టి ఇంటి వంటలు అంటే ముఖ్యంగా స్వీట్స్, డిఫరెంట్ స్వీట్స్ తక్కువ సమాజం వరకు సుమారుగా 400 రకాల స్వీట్స్ తయారు